రోజు సమావేశాలకు విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1434 న్యాయశాఖ మంత్రి. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? పరిశీలన ఉంది. బి ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు సార్. సి ప్రశ్నకు తావులేదు సార్. జే నాగేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 1983 డిసెంబర్ 7 ఎన్టీఆర్ గారు, అదే రకంగా కీర్తిశేషులు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెగనూరులో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్కు దూరదృష్టితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మంత్రి గారిని నేను కోరేది ఏమంటే తమ ద్వారా ఎమ్మెగనూరు పట్టణంలో ఎమ్మెగనూరు టౌను, అదే రకంగా మండలు, పెదకడుబూరు మండలం, మంత్రాలయ మండలం కూడా ఈ కోర్టులో ఉండడం వల్ల దాదాపు 1000 కేసులు పెండింగ్ అవుతున్నాయి అధ్యక్ష. అదే రకంగా ఈరోజు న్యాయస్థానం, అదే న్యాయమూర్తి కేసులు నిష్పత్తి చూసుకుంటే 500 నుంచి 600 ఉండాల్సినటువంటి దాంట్లో 1000 కేసులు ఉండడంతో ఈరోజు సత్వరమైన న్యాయం జరగట్లేదు అధ్యక్ష. ఇంకొక సమస్య మాకు డీలిమిటేషన్లో గోనెగండ్ల మండలం పత్తికొండ నుంచి రావడం, ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి కేసులు పత్తికొండకు పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు చాలా దూరం వల్ల పేదవారు ఉన్నటువంటి వారు ఆ కేసులకు పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. న్యాయస్థానం హైకోర్టు ప్రత్యేకంగా మా ఎమ్మెగనూరుకు ఒక అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టు, 5 అదనపు సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్ కోర్ట్స్ ఆర్థిక వ్యయంలో ఎంత కావాలో కూడా నిర్వహణ కూడా చెప్పి ఆమోదించడం జరిగింది అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరేది, ఎట్టి పరిస్థితుల్లో మా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టులో ఆల్రెడీ హైకోర్టు శాంక్షన్ చేస్తుంది. ఆర్థిక శాఖ మార్చులు, అదే రకంగా న్యాయశాఖ మార్చులు వాటి అనుమతించాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, హైకోర్టు రిజిస్ట్రార్ గారు కొత్తగా 96 కోట్లకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏర్పాటుకు సిఫార్సు చేసి ఉన్నారు. అందులో ఎమ్మిగనూరుకు 2 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకటి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, రెండోది అదనపు సివిల్ జూనియర్ కోర్టును ఉన్నాయి సార్. ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలన ఉంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా అడిగారు సార్. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దీన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కర్నూలు ప్రాంతం అనగానే కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా సత్వరం ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వాలు మీరు చూశారు, రాజధాని పేరు మీద డ్రామాలు ఆడినటువంటి పరిస్థితి. మా ఎమ్మెగనూరులో కూడా ఈరోజు మంత్రివర్యులకు, ఫరూక్ గారికి, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తమ ద్వారా అడిగినటువంటి ప్రశ్న ఈరోజు వారు సత్వరమే ఆ యొక్క ఆర్థిక శాఖకు పంపించి దాన్ని 26-27 బడ్జెట్ కింద ఆమోదం చేసి చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1188